పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యల కార్యక్రమాలను ఇవ్వాలి. హెల్పర్లకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి. హెల్పర్లకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి. హెల్పర్లకు వెంటనే ప్రమోషన్లు. ఈరోజు గుంటూరు జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభించాం. ఈ రోజు నుండి 9వ తారీఖు వరకు దీక్షలు, 10వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే, ఈరోజు మన జిల్లాలో, గుంటూరు జిల్లాలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ వాటిని భర్తీ చేయట్లేదు. ఇంటర్వ్యూలు నిర్వహించి కూడా దాదాపు 1.5-2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ఒకరితోనే సెంటర్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళే పిల్లల ఆలన పాలన చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అంగన్వాడీ అక్కడ పనిచేసేటటువంటి ఒకే ఒక వర్కర్ మీద బర్డెన్ ఎక్కువ పడిపోతుంది. కాబట్టి ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలనేసి, అంగన్వాడీలకి వేతనాలు పెంచాలనేసి కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారు. గతంలో దాదాపు 42 రోజుల పాటు అంగన్వాడీలు సమ్మె చేస్తే, ఆ సమ్మెకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కుప్పం వెళ్లి అంగన్వాడీల సమస్యలు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తామన్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న ఇప్పటి వరకు అంగన్వాడీల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలి, జీతాలు పెంచాలి. అదేవిధంగా ఈ రోజు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలి. అంతేకాకుండా రాజకీయ వేధింపులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల మీద, వర్కర్ల మీద, హెల్పర్ల మీద రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. వేధింపులు అరికట్టాలనేసి, అదేవిధంగా సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పింది. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ 1,03,000 మంది అంగన్వాడీలకి సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏదైతే అంగన్వాడీల గ్రాడ్యుటీ అమలు చేయాలందో గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.